కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 5గురు నామినేషన్ దాఖలు చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మంచి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని సోమిరెడ్డి చెప్పారు. నుంచి 20 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యువత అధ్యక్షుడిగా, అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేశారు. వాళ్ళ సోదరుడు బీద మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేయటం, రావటం, మళ్ళీ ఎలక్ట్ కావటం, అంతకుముందు ఎమ్మెల్యేలుగా తెలుగుదేశంలో పనిచేయటం. అటువంటి హార్డ్ వర్కింగ్ లీడర్ బీద రవిచంద్రకి ఇవ్వటం. అట్లే బీటీ నాయుడు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయినారు, ఆయన కంటిన్యూ అవుతున్నారు. ప్రతిభా భారతి గారి కుమార్తె, చదువు విద్యావంతురాలు, వెరీ డాషింగ్ హీరోయిన్ ఆమె పొలిటికల్గా. ఆ అమ్మాయి కూడా రావటం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సోమవీరాజు గారి గురించి మీకు చెప్పబడలేదు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసినారు. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సోదరులు, చిరంజీవి గారి సోదరులు, ఒక మంచి వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్. ఆయన ఈరోజు ఎమ్మెల్సీగా అయినారు. 5 మంది మంచి లీడర్స్ ఆ కౌన్సిల్లోకి అడుగు పెడుతున్నారు. సరే, ఇప్పటిదాకా మేమేదో మెజారిటీ ఉండామని చెప్పి వేగుతున్నారు. మీకు కౌంటర్ నాయకులందరూ కూడా ఎంటర్ అవుతున్నారు. ఇక నుంచి మీకు సీను మారుతుంది. 5 మంది, సోమవీరాజు గారు కూడా ఇప్పుడే వచ్చి నామినేషన్ ఫైల్ చేశారు బీజేపీ తరఫున.